కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్ నుండి అష్టలక్ష్మి దేవాలయం కమాన్ వరకు ఫుట్పాత్పై పండ్లు కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులను ట్రాఫిక్ పోలీసులు గత వారం రోజులుగా ఇబ్బందులకు గురిచేస్తూ ఇష్టానుసారంగా చలాన్లు వేస్తూ తోపుడు బండ్లను తొలగిస్తున్నారు. ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులు గురువారం ఎల్బీ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ జోగురాములు, తెలంగాణ జనజాగృతి ఫోరం అధ్యక్షురాలు ఉషారాణి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుధిరెడ్డిని కలిసి తమ గోడును వెల్లబుచ్చారు. వారి సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే సుధిరెడ్డి చిరు వ్యాపారులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులతో చర్చించి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతానని తెలిపారు. దీనిపై చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే సుధిరెడ్డికి, జోగురాములకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరు వ్యాపారులు ఎండి నవాజ్ ఖాన్, ఎండి యూసఫ్, షేక్ అబ్దుల్ వాజిద్, ఎండి బాబుమియా, తులసీరామ్, ప్రదీప్, కృష్ణవేణి, శైలజ, సంతోషి, పూస నాగలక్ష్మి, శివాని, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్బీనగర్ కూటమిలో టెలిఫోన్ కాలనీ నివాసంలో వందలాది మంది నిరుపేదలు, కష్టజీవులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి నిరుపేదలు గత 30 సంవత్సరాల నుంచి కొత్తపేట మార్కెట్లో, ఫుడ్ మార్కెట్లో జీవనం గడుపుకుంటూ బతుకుతున్నటువంటి నిరుపేదలకు ఈరోజు ఆ మార్కెట్ ఎమ్మడే తక్షణమే తీసేసిరు. కాబట్టి దానివల్ల అక్కడ ఇబ్బంది కలిగి ఈ రోడ్డు మీద ఫుట్పాత్ మీద పెట్టుకొని అమ్ముకొని జీవనం గడుపుకున్న ఇక్కడ నిరుపేదలు, గరీబులు, అన్ని కులాలకు సంబంధించిన ఇప్పటిదాకా అమ్మాయి చెప్పింది, ఆమె బాగా భర్త ఉండి లేక కూడా కొంతమంది ముసలోళ్ళు, వికలాంగులు, వృద్ధులు వీళ్ళందరూ కూడా ఆ ఫుట్పాత్ మీద కూకొని వాళ్ళ పిల్లలకు జీవనం గడుపుకున్న క్రమంలో ట్రాఫిక్ వాళ్ళు కానీ, అధికారులు కానీ అక్కడ పోయి ఇబ్బంది పెట్టి వాళ్ళను రోడ్డు మీద ఉండొద్దు, మాకు హాని కలుగుతుంది, మా మీద కంప్లైంట్లు పోతున్నాయని చెప్పి గత 1 సంవత్సరం నుంచి వాళ్ళ తినడానికి తిండి పేగి పట్టకుండా ఆ పనులు అమ్ముకొని ఇంట్లో కూడా జీవనం గడుపుకోకున్నటువంటి క్రమంలో అవన్నీ తట్టుకోలేక వీళ్ళు మొన్న ఈ బాధలకు తట్టుకోలేక అక్కడే ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఒకరిని సంప్రదించితే పలాని ఎస్సీసీఎల్ చైర్మన్ జోగురాములు గారు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే ఇదే నవాజ్ భాయ్, ప్రదీపు వీళ్ళందరూ కూడా పేరున మీ అందరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా నిరుపేదలు, ఇక్కడ ఉన్న మహిళలు కూడా చాలా బతుకుకు చాలా కష్టపడి బతుకులు, వాళ్ళందరూ కూడా ఈ పనులకు తప్ప ఇంకొక పని రాదు, వాళ్ళకు చేయలేరు కూడా, దీంట్లో బిజినెస్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళకందరికీ కూడా వాళ్ళు ప్రాధేయపడి నా దగ్గర రావడం జరిగింది. నా దగ్గరికి వస్తే నేను ఊచరాని మేడం గారు మీ ఇద్దరం వెళ్ళి ఎమ్మెల్యే గారిని సంప్రదించి వాళ్ళ దగ్గర కూకొని, అన్న అక్కడ నిరుపేదలు చాలా బాధపడుతున్నారు, వాళ్ళకి ఏదైనా సాయం చేయాలి, మీరు లేకో ఇంకా ఎవరు దిక్కులేరు, వాళ్ళకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేకుండా గూడు ఇల్లు గుడ్డ లేకుంటున్నారు, వాళ్ళు బాగా బాధపడుతున్నారు అని చెప్తే ఎమ్మెల్యే గారు ఎమ్మడే స్పందించి డీసీపీకి, ఏసీపీకి, సిపి గారికి ఫోన్ చేసి, ఏసీపీ గారికి ఫోన్ చేసి, సిఐకి ఫోన్ చేసి నన్ను వెళ్ళమని చెప్తే వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ బండ్లు, ఆ పొలాలు అందులో ఉన్నాయి 2 రోజుల బండ్లు, ఒక్కొక్క మనిషికి 30-40 వేలు ఖరీదు గల పండ్లు పొలాలు అందులో ఉంటే ఒక 1 డే అన్ననే ఉన్నాయి. కాబట్టి తెల్లారి ఎమ్మెల్యే గారు చెప్పగానే తక్షణమే ఇస్తే మళ్ళీ తెచ్చుకొని అమ్ముకుంటారు. అక్కడ జీవనం గడుపుకుంటున్న క్రమంలో నిన్న మొన్న ఎమ్మెల్యే గారు కలవడం జరిగింది. మళ్ళీ ఈరోజు వీళ్ళందరికీ నిన్న కూడా వద్దని చెప్తే మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఈరోజు కలిసినాం. రేపు ఏసీపీని కానీ డీసీపీని కానీ అధికారులను పిలిచి వీళ్ళందరికీ న్యాయం చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు ఒక పేపర్ ద్వారా ఇచ్చినాము. రాసి ఇంతమంది ఉన్నారు, వీళ్ళంతా నిరుపేదలు, అక్కడ కష్టపడి ఒక ఫుట్పాత్ మీద పనులు అమ్ముకొని వాళ్ళ జీవనం గడుపుకుంటారు తప్ప ఇంకా మార్గం లేదు. వాళ్ళకు ఈ 10 రోజుల నుంచి వాళ్ళకు గిరాకీ లేక ఇళ్ళలో తిండి లేక చేస్తారు, మీరు ఏదైనా సాయం చేయరని చెప్తే అధికారులను పిలిచి రేపు పొద్దుగాలనే ఖచ్చితంగా మీకు అమలు పరిస్థితి అక్కడ చేపిస్తా, ఏమన్నా ఇప్పిస్తారని చెప్పి ఖచ్చితంగా ఆపేయడం జరిగింది. ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళందరి తరఫున మేము కూడా మా సుధీరన్న గారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అక్కడ ఒకవేళ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే మార్కెట్లలో ఖచ్చితంగా అక్కడ వీళ్ళకి న్యాయం జరగకపోతే నిరసన కూడా తెలుపుతాం, ఆందోళన కార్యక్రమం కూడా పెడతాం. మా తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అన్ని కులాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు 59 కులాలు కాకుండా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఇచ్చేంత వరకు నిరాహార దీక్ష కానీ ఆందోళన కార్యక్రమం చేస్తాం. వీళ్ళకి అక్కడనే ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారికి, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్ళందరికీ మేము ప్రత్యేకంగా ఇవ్వాలని చెప్పి మీ అందరికీ ప్రాధేయపడుతూ చెప్తూ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. టెలిఫోన్ కాలనీ నుంచి చాలామంది ఇక్కడికి కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, మళ్ళీ చిన్న టీ షాపులు లాంటివి అవి కూడా ఉన్నాయి. వీళ్ళకి టీలు అమ్ముకుంటారు ప్లాస్టిక్లో పెట్టి. వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ గత వారం రోజుల నుంచి కూడా వీళ్ళు తెచ్చుకున్నవన్నీ అమ్ముకోలేక అస్తవ్యస్తంగా ఉండి వీళ్ళ పరిస్థితి. ఇంతకుముందు గత 10 సంవత్సరాలుగా ఇప్పుడు మేము ఈ ఇబ్బందులు పాల్పడలేదు. ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది మాకు, ఎటు చూసినా సమస్యలే మాకు ఏర్పడుతున్నాయి. దిక్కుదోసని పరిస్థితి ఉంది మాది మొత్తం. మేము ఎటు పోవాలి, ఎటు వెళ్ళాలి, మేము అది చేసుకుంటే కానీ
పూట గడవని పరిస్థితి ఉంది మాకింట్లో. మా పిల్లల చదువులు, మా జీవితాలు మొత్తం దాని మీద ఆధారపడి ఉంది. కాబట్టి మేము ఈ రోడ్ల మీద ఈ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో సుధీర్ అన్న గారికి వెళ్ళి సుధీర్ రెడ్డి గారిని, మన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారికి మొరపెట్టుకోవడం జరిగింది. ఆయన మా మొర ఆలకించి అమ్మ మీకు ఎక్కడో చోట మేము ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి నిన్న కూడా కలవడం జరిగింది. అదేవిధంగా నా సమక్షంలో జోగురాములు అన్నగారి సమక్షంలో ఈరోజు తీసుకెళ్ళి సుధీర్ అన్న గారిని కల్పించడం జరిగింది. సుధీర్ అన్న గారు బలమైన హామీ ఇవ్వడం జరిగింది. అందరినీ పిలిచి మనం కూర్చోబెట్టి మీకు ఒక దగ్గర చూసి మీకు ఏదైతే కరెక్ట్ ప్లేస్ ఉంటుందో అది చూసి అక్కడున్న ప్లేస్లో నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఒక బలమైన హామీ ఇవ్వడం జరిగింది. సుధీర్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బలుగు బలహీన వర్గాల గురించి ఆశాజ్యోతి అని అన్నగారికి ఒక పేరుంది. ఈ విషయంలో నిరూపించుకోవడం జరిగింది అన్నగారు. కడుపులో పసిపాపని పొత్తిళ్ళలోకి ఆ తల్లి ఎలా తీసుకుంటుందో, ప్రతి రైతు కూడా ఒక కూరగాయను పండించడానికి ఎంత కష్టపడతాడో అదేవిధంగా మేము రోడ్డు పైన కూరగాయలు అమ్ముకుంటున్నామండి. మేము ఈరోజు రాత్రి అనక పగలనక కష్టపడి మేము పొట్టకూటి కోసం కోటి విద్యలు అని చెప్పి మేము జీవనం సాగిస్తున్నాం. ఈరోజు వెళ్ళామంటే మేము ఎక్కడికి వెళ్తాం? మా జీవన ఆధారం అది. మేము వెళ్ళామంటే ఎక్కడికి వెళ్తాం? సారు వాళ్ళు ఏదైనా మాకు న్యాయం చేసి మమ్మల్ని ఒక స్థానం చూపెడితే అది మేము ఎట్లా నిలబెట్టుకోవాలి, మా భవిష్యత్తు ఏందని చెప్పి మేము నిర్ణయించుకుంటాం సార్. అందరి జీవితాలు అక్కడే ఆధారపడ్డాయి కాబట్టి దానికోసం మేము నిలబడ్డాం. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి సార్ని మీట్ అయినాం. సారు మాకు ఏదో ఒక అవకాశం ఇస్తున్నారు. మన రాములు అన్న గారు కూడా మా వెంట ఉన్నాడు. మాకంటూ ఏదన్నా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందరికీ ఉషారాణి గారు మేడం కూడా మాకు సపోర్టివ్ ఉన్నది. మా జీవితాలు అక్కడే మా జీవితాలు కష్టమైన నిష్ఠురమైన ఏదైనా సరే మేము ఎండకి వానకి తడుచుకుంటే రేయి పగలు అనుకుంటే మేము అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఈరోజు వెళ్ళామంటే మేము ఎక్కడికి వెళ్తాం? అది ఎవరు వెళ్ళమంటారు మమ్మల్ని? 10 సంవత్సరాలు కదా, 10 సంవత్సరాలుగా మన ఎమ్మెల్యే గారు ఉండి మాకు ఎంతో సపోర్టివ్గా ఉండి అటు పెట్టుకోండి అమ్మ ఇటు పెట్టుకోమని పోలీసు వాళ్ళ అన్నలతోటి చెప్పి మమ్మల్ని ఎంతో రెస్పెక్టివ్గా మేము ఒక పక్కకి సైడ్ పెట్టుకొని అమ్ముకుంటాడు చేస్తారు. ఈరోజు అసలే ఉండొద్దు అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? అది మాకు కావాలి. మీరు ఏం చేస్తారో అంతా మీ దయ సార్. నా పేరు ఎండి నమస్కార్. నేను ఎల్బీనగర్లో ఉంటాను. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో ఫస్ట్ మేము వ్యాపారం చేస్తుండే, అక్కడి నుంచి మార్కెట్ తీసేయడం జరిగింది. ఆ తర్వాత మేము చిన్న వ్యాపారంలో రోడ్డు మీదకి వచ్చేసాము. రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ మన టెలిఫోన్ కాలనీ దగ్గర మేము వ్యాపారం చేస్తున్నాము, ఫ్రూట్ అమ్ముకుంటున్నాము. అక్కడి నుంచి మాకు 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి అక్కడ వ్యాపారం చేస్తున్నాము. అక్కడ మాకు డైలీ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చాలన్లు కొట్టడం, బండికి 2000 3000 అట్లా చాలన్ కొట్టి ఇబ్బంది పెడుతున్నారు. బండి పిఎస్లో లోపడేస్తున్నారు. అందువల్ల మేము రాములు సార్ని కలవడం జరిగింది. మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే రాములు సార్ మమ్మల్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సార్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇవాళ మార్నింగ్ 5 o'clock మీటింగ్ జరిగింది. సుధీర్ రెడ్డి సార్ మాకు ఏదైనా ఒక దారి చూపిస్తామని హామీ ఇచ్చారు. కూరగాయలు అమ్ముతున్నాము. చాలా రోజులు చేసేసి తీసేయమంటారు, చాలాసార్లు తీసేసినాము. మళ్ళీ ఇప్పుడైతే చాలా చేస్తున్నాం, కానీ మేము అట్లనే పెట్టుకున్నాం. కానీ చాలా ఓవర్ అయిపోతుంది. ఇప్పుడు తీసేసామంటే ఒకసారి బండికి 2000 రూపాయలు చేసేసిన తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఏమైందంటే ఇప్పుడు తీసేయాలి మొత్తం, అసలు ఏం పెట్టకూడదు అంటారు. మరి ఎట్లా పెట్టాలి, ఎక్కడ చేయాలి, మన దీంతో మన బతుకుంది సార్. మళ్ళీ ఏమైనా చేయాలి. ఇప్పుడు రమణ పుష్పాంటి వాళ్ళంతా చేసి మాకు సాయం చెప్పారు. ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు చెప్తున్నారు, పొద్దుగాల వచ్చి మాకు చూపెడుతున్నారు. అధికారులతో చెప్పి మాకు ఏమైనా సాయం చెప్పాలని మేము కోరుతున్నాం సార్. ఎంతమంది పనిచేస్తారు ఫుట్పాత్? కనీసం 100 మెంబర్స్ ఉన్నారు, లేడీస్ అండ్ జెంట్స్ ఉంటారు. ఫ్రూట్ ఆకుకూరలు కూరగాయలు అన్నీ అమ్మేటోళ్ళు దుక్కుడు బండ్ల మీద ఉన్నారు, అంతా ఉన్నారు సార్. టెలిఫోన్ కాలనీ మీద రోడ్డు మీద మేము కూరగాయలు దందా చేస్తున్నామండి. ఇన్ని రోజుల నుంచి చేస్తుంటే వీళ్ళొచ్చి ఇక్కడ పెట్టొద్దు లేదు. ఇన్ని రోజులు కేసీఆర్ ఉన్న రోజులు మమ్మల్ని ఎవరు చేయలే, ఏం రావట్లేదు, ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ గెలిచిందని ఈరోజు మాకు స్థలం లేదు, మీరు ఇక్కడ రోడ్డు మీద పెట్టొద్దు అని మమ్మల్ని ఇది చేస్తున్నారు. లేదు, మాకు తప్పకుండా మాకు ఏదన్నా ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మాకు తప్పకుండా రోడ్డు మీద పెట్టడానికి అవకాశం కంపల్సరీ కావాలి. ఇంతమంది ఉన్నాము, ఇంతమందిలో అందరికీ హెల్ప్ చేయాలి కోరుకుంటున్నాను. ఎవరు వద్దన్నా ట్రాఫిక్ పోలీసులకి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అమ్మ పెట్టొద్దు ఇక్కడే అనేసి అంటున్నారు. లేదు, మాకు పొట్టకూసి కోసం మేము అక్కడికి వచ్చినాము, అమ్మాలి అనుకుంటున్నాం. 10 సంవత్సరాల నుంచి దందా చేస్తున్నారు అక్కడ.